ఏదైనా శిల్పాన్ని ఇంత పెద్ద పొట్టతో చెక్కారా? భూతాలు కాదు, మానవ శిల్పాన్ని చెక్కారా? ఇండియాలో మనుషులు అలాగే ఉండేవారు. ఇండియాలో ఉన్న మనుషులకి అప్పుడు వయసు ఒక నెంబర్ లానే ఉండేది వాళ్ళకి, అంతే. వాళ్ళ వృద్ధాప్యం నుంచి కూడా అలాగే ఉండేవాళ్ళు. ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు శిల్పాలు చూడండి మీరు. అప్పుడు వాళ్ళు చూసింది చెక్కారు వాళ్ళు శిల్పాలు. మీరు అక్కడ దగ్గర గమనించినప్పుడు మీకు ఇలాంటి అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మనం ఈ ఫార్మింగ్ చేసిన తర్వాత ఏం చేయాలని ఆలోచన వస్తుంది కదా మీకు. ఫస్ట్ చాలా మంది చేస్తున్నారు, న్యాచురల్ ఫార్మింగ్ అనే పేరు దిగుతున్నారు, చేస్తున్నారు. తర్వాత ఏంటంటే క్వశ్చన్ మార్క్ వేస్తున్నారు మనసులో. క్వశ్చన్ మార్క్ వస్తుంది. అలా రాకూడదు మీకు. అలా మీకు రాకూడదంటే అబ్జర్వ్ చేయాలి. మనం మాట్లాడే ఈరోజు ఫార్మింగ్ అనేది అది ఇప్పుడు కాదు, యుగాల నుంచి నేడు జరుగుతుంది. యుగాలు దాటి ప్రీ హిస్టారిక్ మనం చేసే పని. యుగాల నుంచి మంచి ఫుడ్ అయితే ఉన్నాడు కదా, ఆహారం ఔషధం అన్నారు. ఔషధం ఎంత ఇంతే ఉంటుంది, ఇంతే కదా. అవి మీరు గమనించినప్పుడు మీరు ఇది మానసిక స్థిరత్వాన్ని పొందుతారు ఫస్ట్ మీరు. ముఖ్యంగా ఆయన చూసిన విజయవంతాన్ని చూస్తే అనిపిస్తుంది కదా మీకు. అట్లా ఆయన ఎలా ఉండగలుగుతున్నారు? రోజు ఆయన జిల్లాలు తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఎవరిని ఏమని స్థానంతో ఉంటాయి, ఇవన్నీ చెప్తూనే ఉంటారు అందరూ. ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్ నుంచి ఇవన్నీ మనకు వస్తాయి అన్నమాట. ఫస్ట్ మీరు చేయాల్సింది, ఎందుకంటే యువకులను చెప్పాను వాళ్ళకి సాధ్యం అవుతుంది కొంతవరకు. ఎందుకంటే ఆవును పెంచుకోవచ్చు. పాలేకర్ గారు ఒక ఆవుతో 30 ఎకరాలు వ్యవసాయం చేయమంటే ఒక ఆవుతో 30 ఎకరాలు చేయమని కాదు, చేయవచ్చు అన్నారు ఆయన. ఒక మనిషి ఒక్కనే పెంచగలదు జీవితంలో, అంతేనే కదా. ఒక మనిషి విలేజ్లో ఉన్నా, సిటీలో ఉన్నా, ఇంకెక్కడున్నా సరే ఒక ఆవుని హ్యాండిల్ చేయొచ్చు ఈజీగా. తను చేయగలదు. ఒక ఆవు రోజుకి 10 కేజీలు పేడేస్తుంది, 10 లీటర్లు మూత్రం వేస్తుంది. దాన్ని ఎకరానికి సరిపెడతారు పాలేకర్ గారు. జీవామృత రూపంలో లిక్విడ్ జీవామృత వేసి ఒక ట్యాంకులో ఎకరానికి తీయచ్చు. దాన్ని నెలకు ఎరువులో ఇవ్వచ్చు అనమాట. అది సిస్టమ్ అందులో ఉన్నది. అందుకని ఒక ఆవుతో 30 ఎకరాలు చేయొచ్చు అన్నారు అన్నమాట. అది అన్నగారు చెప్పిన మాటలు అందరూ విన్నా బాగుంది నాకు. ఎందుకంటే ఇది డెల్టా, నేను పుట్టింది డెల్టాలో, నా అదృష్టం బాగాలేదు. అదే మనం ఇక్కడ అలవాటు అయితే ఇది హ్యాపీ లేదండి. చాలా రోజులు గమనించాను. అక్కడ కర్ణాటకలో కొండల మీద వెళ్తా ఉంటే చుక్క నీరు ఉండదు. అక్కడ చెట్టు మాత్రం పచ్చగా ఉంటుంది. అక్కడ నది ఎక్కడ పడుతుంది కదా వర్షం పడినప్పుడు, హైట్లో ఉంది. అది ఇక్కడ కోసేస్తుంది ఈ నేలను వచ్చేట్లా. వెస్టర్న్ ఘాట్, తూర్పు కనుమలని మన ఈస్టర్న్ ఘాట్స్ విజయవాడ నుంచి మన నది అంతా కోసుకెళ్ళిపోతుంది. అదేమవుతుంది, చల్లపల్లి మోపుదేవి. నాకు చల్లపల్లి అంటే ఇష్టం బాగా. చల్లపల్లి ఎందుకు ఆయన చల్లపల్లి చెప్తారు, అక్కడే కోట కట్టారు. ఎందుకంటే నేను చాలాసార్లు ఎప్పటికి వెళ్ళినా ఆ కోటకి వెళ్తా చూస్తూ ఉంటా. అక్కడ ఎందుకు కట్టిన ఆలోచిస్తే ఆ మోపుదేవాళ్ళని ఎలా ఉంటాయి పొలాలు, చాలా సారవంతంగా ఉంది. ఆ రివర్ వాటర్ అంతా, రివర్ మట్టి అంతా వచ్చి అక్కడ పేరుకుని అలా వస్తుంది అనమాట. మనం నేచర్ని అబ్జర్వ్ చేసినప్పుడు మరి మన దగ్గర అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళ దగ్గర కొండలు, పర్వతాలు, రాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. మనం డెల్టాలో మనం అన్నగారు అన్న చౌడు భూమి, ఉప్పాడ దగ్గర చౌడు, ఇదంతా సముద్రం పక్కన. విజయరామ్ సార్ అందుకే చెప్పారు, చెరువు 10% తీసుకుని మట్టి తీసి మన పొలాన్ని హైట్ చేయమన్నారు. పాలేకర్ గారు ఫుడ్ ఫారెస్ట్ క్రియేట్ చేసుకోమని చెప్పారు. చూడండి తర్వాత ఆ మట్టి తీసి మనం ఎప్పుడైతే హైట్ చేస్తామో అప్పుడు మీరు అన్న మునగ నుంచి కానీ వాటిని తట్టుకోవచ్చు. ఇంకోటి, మనం ఈ మోడల్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ముందు మన గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా వాటర్ గ్రౌండ్లో ఇంకిపోయాడు, మోనోక్రాప్లో అలా ఇంకది కదా. వరి కానీ పత్తి కానీ వేసినప్పుడు ఒక 3-4 ఇయర్స్ తర్వాత ఈ సౌభాగ్య మోడ్లో మీరు గమనించవచ్చు, చల్లగా ఉండదు, చాలా టెంపరేచర్ తగ్గిపోతుంది. బయట అలా ఉండదు. మీరు కంటిన్యూస్గా వ్యవసాయం ఎప్పుడైతే చేస్తారో ఈ క్వశ్చన్ తగ్గిపోతుంది. లోపల వచ్చే క్వశ్చన్ ఇంకా రాదు, ఇంకా ఆలోచన. బయట మీరు సమాజంలో ఒకవేళ రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, వ్యవసాయం చేయలేకపోతున్నారు కదా, న్యాచురల్ ఫార్మింగ్ చేస్తే ఎక్కడ అమ్ముకోవాలి, ప్రశ్నలు వస్తుంది చూసారు మీకు మనసులో. అది వాళ్ళ పర్సనల్, వాళ్ళు చచ్చిపోవడం వాళ్ళ పర్సనల్, మీది కాదు. అది చనిపోయినందుకు వాళ్ళ పర్సనల్ అండి. వాళ్ళు ఏం మార్గం ఎంచుకున్నారు, వాళ్ళ మనసులో ఏం పెట్టినారు ఎవరో తెలుసు. వాళ్ళు ఎంచుకున్న మార్గం తప్పు, వాళ్ళు చేసిన వ్యవసాయం తప్పు. ఒకవేళ వాళ్ళు కావాలని చేయకపోయినా వాళ్ళతో చేయిస్తున్నారు. ఈ కెమికల్ ఫ్యాక్టరీలో వచ్చి వాళ్ళకి పదే బోధిస్తారు. వాళ్ళు కొనుక్కోమని, కొనుక్కున్న డబ్బులు పెట్టి అప్పుడు పాలు అయిపోతున్నారు. అది వాళ్ళ తప్పు. ఇంకా
కానీ మనం ఎప్పుడైతే మన ఆవును నమ్ముకుని మనం ఇంట్లో ఆవును పెంచుకుని చేస్తామో ఖచ్చితంగా మనకైతే ముందు మనశ్శాంతి వస్తుంది. మన స్థిరత్వం పొందిన తర్వాత ఇటువంటి ఆలోచనలు ప్రశ్నలు అయితే రావు మనసులో, ఫస్ట్ తగ్గిపోతూ ఉంటాయి. అందుకే నేను దేవాలయాల గురించి చెప్పాను. అక్కడ మన వాళ్ళు సెట్ చేశారు ముందే జీవితం అనేది ఏంటని దాని గురించి. అయితే ఇప్పుడు మన విజయరామ్ సార్ది షాప్ ఉంది మచిలీపట్నంలో కానీ హైదరాబాద్లో కానీ, ఆయన అన్నీ కూడా ఈ దాల్డా కానీ మైదా కానీ వాడకుండా మ్యాక్సిమం తయారు చేసుకుంటూ వస్తారు. మిఠాయిలన్నీ షాప్లో 200 లీటర్లు ఆవు పాలు కొంటారు. ఎంత అంటే లీటర్ 80 ఇస్తారు సార్ రైతుకి. లీటర్ 80 రూపాయలు ఎవరు ఇవ్వట్లేదు బయట, ఆవు పాలకి ఎవరు ఇవ్వరు. అంత అంటే ఆవును పెంచిన వాళ్ళు గౌరవం అని చెప్పి గౌరవం ఇవ్వాలి అని చెప్పి ఆయన ఇస్తున్నారు డబ్బులు అంతా. ఆ పాలను తీసుకొని నెయ్యి చేస్తారు అన్నమాట. అది విలువన పద్ధతి అంటే మనం పెరుగు చేసి మజ్జిగ చేస్తారు, అందులో వెన్న తీస్తారు, అది ఆయన సేల్ చేస్తారు షాప్లో. తర్వాత ఇప్పుడు మీకు అనిపించిందా వట్టివేలు అయితే టేస్ట్ చేసి అయిపోయింది, మరి మునగాకు సంగతి ఏంటి? మునగాకు మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి మన చుట్టుపక్కల మార్కెట్లు ఉంటే అమ్మేసుకోవచ్చు ఆకు కట్ చేసి, లేదు అసలు మార్కెట్ మన దగ్గరలో లేదు, ఒకవేళ మన సమాజం దూరంగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, దాన్ని ఎండబెట్టుకుంటాం. అది ఎండలోనే ఎండబెట్టవచ్చు, నీళ్ళైనా ఎండబెట్టవచ్చు, లేదంటే సోలార్ డ్రైర్ ఉంది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అలా చేయొచ్చు. చక్రపాణి గారి సోలార్ డ్రైర్ ఉంటుంది. ఆయన పొలంలో కొబ్బరి, మిరియాలు, పసుపు ఇవన్నీ కూడా ఆయన డ్రై చేస్తారు అనమాట. డ్రై చేసి నిల్వ ఉంచుకుంటాడు. ఎప్పుడైతే మనం స్టోర్ చేసే కెపాసిటీ మనకు ఉంటుందో అప్పుడు మనకు టెన్షన్ రాదు. ఫస్ట్ ఎవరు కొనుక్కుంటారు ఆ టెన్షన్ భరించలేదు. మనం స్టోర్ చేసుకునే విధంగా ఈ మోడల్ తయారు చేస్తారు కదా. వట్టి వేర్లు కానీ పసుపు కానీ ఆ మునగాకు పొరగా స్టోర్ చేసుకోవచ్చు ఫస్ట్ మనం. అది మీరు ఆలోచించుకోవాలి. అన్నగారు ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, పని వాళ్ళతో చేయించవచ్చా అని. పని వాళ్ళు బట్టి వట్టి వేలు పసుపు చేస్తుంటే అది విషయం కాదండి. చేస్తారు కదా సార్. మీరు ఎక్కడ అమెరికాలో కూర్చొని చెప్పచ్చు. మీ ఇంట్లో పని వాళ్ళు పెట్టి పసుపు వట్టి వేలు ఎవరైనా ఇబ్బంది లేదు. ఈ మునగాకు పౌడర్ మేము చేసినారు సార్, అందరూ రోజు ప్రయోగాలు చేస్తున్నారు. పౌడర్లో ఇప్పుడు మేము చపాతీ మన షాప్లో మచిలీపట్నం ఎమరాల్డ్ షాప్లో చపాతీ చేస్తారు. అప్పటికప్పుడు చేసి వేస్తారు కస్టమర్లకి. అంటే వాళ్ళు బయట షాప్లోనేమో ముందే వేసేస్తారు, ఇక్కడ అప్పటికప్పుడు చేస్తారు. అందులో మునగాకు పౌడర్ ఎండబెట్టింది మా దగ్గర, అది కలిపి చపాతీ వేస్తారు. టేస్ట్ వస్తుంది. పిండి మిక్స్ చేసినప్పుడు కలుపుతున్నారా, చేసేటప్పుడు పైన చల్లుతున్నారా అన్నది? లేదండి, మనకి చపాతీ పిండి మిక్స్ చేసేటప్పుడు కలుపుతారు అనమాట. అంటే దానికి కావాల్సిన క్వాంటిటీ తీసుకుని పైన కొంచెం లైట్గా వేసి కలిపితే గ్రీన్ కలర్ అయిపోద్ది మొత్తం పిండి అంతా. దాన్ని చపాతీ చేస్తారు గ్రీన్ కలర్లో ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లస్ మినరల్స్ అన్ని బాడీకి వెళ్తాయి అన్నమాట, మనకు కావాల్సినవన్నీ. ఎందుకంటే నవాజ్ రైస్ వండి తిన దానికంటే దోశలు ఎక్సలెంట్ అండి. నేను ఎక్స్పీరియన్స్ తోని ఆల్రెడీ చెప్తుంది, చాలా బాగున్నాయి, ఈజీ కూడా. అటు తెలంగాణ దగ్గర ఇబ్రహీంపట్నం దగ్గరలో ఉన్నారు ఇక్కడ. చెప్పండి. యాచాడ మండలం వైపు ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత సార్ వాళ్ళు గోశాల నిర్వహిస్తున్నారు అక్కడ ఒకటి, సురభి గోశాల అని, ఇబ్రహీంపట్నం తెలంగాణ. 2000 లీటర్ల మజ్జిగ ఉంటుంది, వాళ్ళు నెయ్యి చేస్తారు అక్కడ స్పాట్లో. ఆ మజ్జిగంతా కూడా అక్కడే ఉండిపోతుంది, అని పొలానికి వాడుకోవచ్చు పట్టుకెళ్ళి. ఆ చుట్టుపక్కల రైతులకు చెప్పండి గోశాల నేను ఇప్పుడు చేయట్లేదు. 2000 అంటే 3 years చేశాను. అప్పుడే సార్ దగ్గర మాగాణి నెలలో మీది కూడా మాగాణి నెల. నేను కొన్ని ప్రయోగాలు చేశాను. ఫస్ట్ ఎప్పుడైతే మనం కొంచెం రిస్క్ పడతాం, లోపల తీసుకున్నప్పుడు పొలం పక్కన కింద కొట్టి మనం ప్రభావితం చేస్తానని అడిగారు అన్నారు. అందరు మధ్యలో పెట్టుకుంటే కొంచెం రిస్క్ పడుతున్నాం. అన్ని పొలాల మధ్యలో అలా వండుకోవడం రోడ్డు పక్క ఉండాలి, లేదంటే విడిగా ఉండాలి. వాళ్ళు వాటర్ ప్రాబ్లం వచ్చినా ఏదైనా వచ్చినా సరే విడిగా ఉండడం బెటర్. అంటే నాకు ఒక కార్నర్ బిట్ దొరికిందండి, 3.5 acres. అది మీరు ఇందాక విన్నారో లేదు, 3.5 acresకి 2 sides పంటకాలం వస్తుంది. మాగాణి నెల లాస్ట్ ఇయర్ వరిను మినుము వేశారు. ఇయర్ నేను లీజ్కి తీసుకోవాలి అనుకుంటున్నా. అయితే మధ్యలో ఈ క్రాప్ హార్వెస్ట్ చేసిన క్రాప్ వేసుకోవడానికి ఆల్మోస్ట్ మన ఈ స్పేస్ అంతా వెడల్పు వదిలేసారు మొత్తం వైపు అంతా. అది నేను ఈల్డ్కి సంబంధం లేకుండా నేను స్టార్ట్ చేయొచ్చా?
సార్ ఏమంటున్నారంటే తేమ అడుగును ఉండిపోతుంది కదా, దాని వల్ల మనం పసుపు వేయాలన్నా అరటి వేయాలన్నా పనికిరాదు అంటున్నారు. బట్ నేను రిగార్డ్లెస్ ఆఫ్ ఫీల్డ్ అంటే నాకు లాభం నష్టం వద్దు, ఈ ఇయర్ అట్లీస్ట్ నేను స్టార్ట్ చేసి తక్కువ వాటర్ పెట్టుకుంటే నెక్స్ట్ ఇయర్కి నాకు హెల్ప్ అవుతుందా అంటే ఆ ల్యాండ్ హైట్ చేసుకోవాలంటే సార్ ఎకర్కి 3 lakhs అవుతుంది, ఒక ఎకరానికి 3 లక్షల ల్యాండ్ మట్టి దొరకట్లేదు సార్. మెరక చేసుకోవాలంటే నేను వేరే ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, అది నాకు నేను కనుక్కున్న దాన్ని బట్టి ఎకరాకి 2.5-3 లక్షలు అవుతుంది కదా. మరి నాకు 3.5 acresకి నేను పెట్టాలంటే 10 లక్షలు అవుతుంది. అందుకని ఫస్ట్ ఇయర్ నాకు ప్రాఫిట్ లేదని అనుకుని లైక్ ఏదో నేను ఆ ల్యాండ్ కొంచెం ప్రిపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్కి అది సాయిల్ ఏమన్నా తేమ తగ్గుతుందా పై నుంచి వస్తుందండి, పారుతుంది పారుతుంటే వెళ్ళిపోతుంది. ప్యాడీ వేసుకోవడానికి కూడా ప్రాబ్లం అవుతుంది సార్. అదే పొంగుతుంది, మీరు చెప్పిన ప్రకారం చాలా పొంగుతుంది, వస్తాయి కదా సన్న బోధుల్లాగా అలా వెళ్ళిపోతాయి వేరే చోటకి. నాదేంటంటే రెసిడెన్షియల్ ఏరియా, ఆ రెసిడెన్షియల్ ఏరియా మధ్యలో ఒక పొలం స్టార్టింగ్ నాది ఈ పొలం అనమాట, పక్కన మధ్యలో ఈ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ పొలాలు ఉన్నాయి. సో మనకి అటు పక్క నుంచి తేమ రాదు, ఈ కాలంలోంచి ఇబ్బంది పెట్టదు, ఇంకా వెళ్ళిపోతుంది కదా, అది చేయొచ్చు. మనం పసుపు నాకు ఏంటంటే మనం ఎలాగో బెడ్స్ లేపుతాం కదా అరటికి పసుపుకి, సో అది మన సాయిల్ ఇక్కడ ఎలమర్ అని మీరు వినే ఉంటారు, ఎలమర్ లోపల. సో మన సైడ్ మొత్తం అంతా అదే కదా, నెల కుదరదేమో అంటున్నారు సార్ విజయరామ్ సార్. ఒకసారి ఎవరైనా మీరు వచ్చి లైక్ చూసి సాయిల్ బాగుంది అంటే సుబ్రహ్మణ్యానికి చెప్పాను, యాక్చువల్లీ ధీరజ్ నేను అనుకుంటున్నాను చూడాలని. అది వర్కౌట్ అవుతుందంటే మొత్తం నేనే తీసుకుందాం అనుకుంటున్నాను సార్. మీరేమైనా సాయిల్ దగ్గరికి వచ్చి చూస్తారు అని చెప్తాం. ఇంకోటి మీరు లీజ్ కన్నప్పుడు ఇటు పక్కన మీకు లీజ్ కన్నా అంటే నాకు లాంగ్ అవుతుందండి గుడివాడ నుంచి. అంటే గుడివాడ నుంచి బండి వెళ్ళేప్పుడు దొరకదండి, బండి అది మొత్తం యాక్వ అయిపోయింది, గుడివాడ మొత్తం యాక్వ అయిపోయింది. మచిలీపట్నం సైడ్ అంతా మాగాడి, మచిలీపట్నం ట్రై చేసుకోవచ్చు, బట్ అక్కడ కూడా ఎలా అంటే 4 sides మనకి వరి మధ్యలో మంది అవుతుంది, అప్పుడు ఓట లాగుతుంది కదా, దానికంటే ఇది కార్నర్ పీస్ కదా అని దీన్ని ప్రిఫర్ చేశాను. సో ఈ ల్యాండ్ కూడా నాకు 14 kilometers అవే వస్తుంది, బట్ అది ఓకే కదా. సౌభాగ్య కాదు 2 layer అంటే వాళ్ళకి క్యాషే కావాలి ఎలానో. సో అది ఆ ఇయర్ ధాన్యం ఖరీదు ఎంతుందో 20,000 ఆ డబ్బులు ఇచ్చేస్తాం. వాళ్ళు లాంగ్ లీజ్ ఓకే అన్నారు. 10 years వరకు ఇచ్చారంటే మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రాఫిట్ తీసుకోవాలి. 5 years ఓకే అన్నారు సార్. 4 to 5 years మీరు వేసుకుంటా అంటే 4 to 5 years చేసుకోండి అన్నారు. సో అది ఫస్ట్ వర్కౌట్